ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 47ను పరిశీలిద్దాం. ఈ శ్లోకం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన కర్మయోగ సూత్రాన్ని మనకు అందిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నాడు, నీకు కేవలం కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది, కాని ఆ కర్మ ఫలితాల మీద నీకు ఎలాంటి అధికారం లేదు అని. అంటే మన ఏదైనా పనిచేసేటప్పుడు దాని నుండి ఏమి వస్తుందా అని ఆశించి చేయకూడదు. ఫలితం మనల్ని నడిపించకూడదు. మన కర్తవ్యమే మనల్ని నడిపించాలి. ఒక విద్యార్థి ఉన్నాడనుకుందాం. అతని కర్తవ్యం శ్రద్ధగా చదువుకోవడం. అంతేకాని నాకు మొదటి ర్యాంకు రావాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి అనే ఫలితం మీద దృష్టి పెడితే చదువు మీద ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోతే విపరీతమైన నిరాశ, దుఃఖం కలుగుతాయి. అలాగే ఫలితం నా చేతిలో లేదు కదా అని చెప్పి పని చేయకుండా ఉండటం కూడా సరియైనది కాదు. అయ్యో, కష్టపడినా ఫలితం వస్తుందో రాదో, ఎందుకీ కష్టం అని సోమరితనంతో ఉండిపోకూడదు. మనం మన రోజువారీ జీవితంలో చూస్తే బాధ్యతలను ప్రేమతో, శ్రద్ధతో నిర్వర్తించాలి. మన కుటుంబం పట్ల, మన ఉద్యోగం పట్ల, సమాజం పట్ల మనకున్న ధర్మాన్ని మనం పాటించాలి. ఫలితం ఎలా ఉన్నా దాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ భావన మనసుకి ఎంతో శాంతిని ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఫలితం మీద ఆశను వదిలేసి కేవలం పనిమీదనే దృష్టి పెడతామో అప్పుడు ఆ పనినే ఒక పూజలా, ఒక ధ్యానంలా చేయగలుగుతాం. ఆందోళన, ఒత్తిడి మన నుండి దూరమవుతాయి. చేసే ప్రతి పనిలో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాం. ఇదే నిజమైన స్వేచ్ఛ. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.